జనసేన ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆల్రెడీ మొదలు పెట్టారు సంబరాలు. ఎలా అనిపిస్తుందండి? పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇంకేం చేయబోతున్నారు అనుకుంటున్నారు? సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇచ్చే ఆయన ఏది స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నారో ఎంటైర్ నేషనల్ మొత్తం ఇంటర్నేషనల్ మొత్తం ఎంతో ఆతురంగా ఎదురుస్తున్నారండి. ఆయన ఇచ్చిన ఐడియాలజీ కానీ ఇప్పుడు రోడ్ చేసిన ఐడియాలజీ ఎంతో సక్సెస్ ఇచ్చారు. ఆ ఐడియాలజీ ఒక జనసేనే కాదండి, ఆన్ ఇండియా ఎన్డీఏ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి బీజేపీకి కలవరం పార్టీని ఆయన పవన్ కళ్యాణ్ ఎంతో కలిపి ఎన్నలేని మెజార్టీ 100% సైకిల్తో 21 సీట్లు అండి, 20 సీట్లు గెలిచారు, 80 సీట్లు గెలిచారండి. ఎవరు మా ఇంటర్నేషనల్ ఎవరు అంత సైకిల్ గెలిచిన నాయకుడు ఎవరు లేరు. అలాగే ఈ మధ్యన ప్రతిపక్ష నాయకుడు మాజీ ప్రతిపక్ష నాయకుడు కావాలనుకున్న సీఎం వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కామెంట్ చేశారు, కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. అసలు ఆయన స్థాయి మరిచి ఆ మాటలు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని ఆయన విగ్గింటికే వదిలేస్తున్నాము. ఏ లెవెల్కి దిగి ఆయన కార్పొరేట్ లెవెల్ దిగి ఆ మాటలు మాట్లాడాడు. ఆయన మాటల గురించి మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నేషనల్ నాయకుడు గ్లోబల్ లీడర్ అయినటువంటి మోడీ గారే పార్లమెంట్ సభలో ఇది పవన్ నహి అంది అన్నారు. అటు నాయకుడే పవన్ కళ్యాణ్ పలుకుతున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మధ్యన ఆయన మాటలకి మీకు తెలుసు జనసేన సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉండదు. ఒక వారం రోజు నుంచి సోషల్ మీడియా ఉధృతంగా ఉంది ఆ విన్న మాటలకి. ఆ దెబ్బకి వైకాపా పార్టీ వాళ్ళు తలపేరండి. అది ఇంకో ఏం చెప్పుకోవాలంటే మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్వేస్ అండి రాజకీయాలు విలువగా రాజకీయం చేద్దాం ఉంటాం, పాలసీ పరంగా మాట్లాడమంటారు. ఏ రోజు కన్నా ఈ వైకాపా నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బూతులతో మాట్లాడదాం, ఎక్కడ కొత్త బూతులు తెప్పిద్దామని చూస్తారు తప్ప ఏ రోజు పాలసీ గురించి కానీ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి కానీ ఏ రోజు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. పోలవరం కానీ వైజాగ్ రైస్ స్టీల్ ప్లాంట్ కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ ఏది మాట్లాడదు. ఏది వస్తుందా, కొత్త స్కీమ్ వస్తుందా, ఎంత కంపెనీ తీసుకుందామా, ఎవరో ఎంత పంచుకుందామా, ఇదే మాట్లాడు తప్ప రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని 20 years బ్యాక్ తీసుకెళ్లారండి వైకాపా పార్టీ. మళ్ళీ ఈరోజు ఎవరైనా మళ్ళీ ఆ పార్టీ రాకూడదని దేవుడిని ప్రార్థించుకున్నారండి. అది అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన ఇచ్చే చిత్రాల సభలో ఆయన ప్రసంగం కోసము అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నారండి, ఏమి ఇస్తారు ఎలా ఇస్తారని చెప్పేసి. ఈరోజు 5 లక్షలు ఎస్టిమేషన్ ఇస్తే 10 lakhs అంటున్నారు ఎస్టిమేషన్. అలా దాటిపోతుంది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఏ రోజు ఆయన ఒక పిలిపిస్తే ఏమీ ఆశించకుండా మేము మీకు తెలిసి వేరే పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో ఒక సభ జరగాలంటే అటువంటి దానికి జనసేన పార్టీ సభ పెడితే ఏమీ ఆశించరండి. సొంత ఖర్చులతో నాయకులు ఈరోజు తెలంగాణ నుంచి కూడా రూలింగ్ లేము ఇక్కడ. అయినా ఇక్కడి నుంచి వేలాది మంది కథ చెప్తున్నారు చిత్రాల సభకి. వాళ్ళ మన 186 కోట్లు ఖర్చు పెట్టారని కొంతమంది విమర్శిస్తున్నారు. అదంతా రూమర్ అండి. ప్రతిపక్షాలు కావాలని చేసిన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో చేసిన రూమర్ తప్ప ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఒక పైసా ఖర్చు పెట్టి జనం కోసం ఓన్లీ ఆపరేషన్ కాస్ట్ ఏముంటే అక్కడ ఖర్చు పెడుతున్నారు తప్ప జనం తీసుకొస్తారు. కానీ మాకు అలవాటు లేదు, జనసేన చేయండి. ఫస్ట్ టైం ఇండియాలో జీరో పాలిటిక్స్ బడ్జెట్ తో రాజకీయం చేద్దామన్నారు. 2014లో ట్రై చేసాము, అది 2019 చూసాము, 2024 ఇంప్లిమెంట్ అయింది. జీరో పాలిటిక్స్ ఎవరు ఖర్చు పెట్టలేదు. ఎంతవరకు ఖర్చు పెట్టామో వేరే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఈ మీడియా వాళ్ళు చూసుకోవచ్చండి. అది వితౌట్ ఖర్చు పెట్టకుండా జీరో పాలిటిక్స్ బడ్జెట్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసే రాజకీయాల్లో 100% సెక్యూరిటీ గెలిచిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. సో అంటే పిఠాపురం సభలో 1 hour స్పీచ్ దద్దరిల్లు అవుతుంది అనుకోవచ్చు అంటారా? చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి స్పీచ్. ఆ స్పీచ్ కోసం కొన్ని లక్షల్లో 4 ఆంధ్ర అయింది, తెలంగాణ అయింది, ఇండియా అయింది, ఇంటర్నేషనల్ నిన్న కూడా మీరు చూశారు. ఇంటర్నేషనల్ నుంచి కూడా ఎంతమంది ఫ్లైట్లు ఎంతమంది సొంత ఖర్చులతో పెట్టి ఒక పార్టీ ఆవిర్భావ అనేది ఏ పార్టీలు జరగదండి. అలా అసలు జనసేన పార్టీకి వేరే అభిమానులు శ్రేయాభిలాషున్నారు కాబట్టి ఆ విధంగా వస్తున్నారు.